దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఈ భాగంలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్తో అంటే మనకి బీపీతో బాధపడుతున్నారో, రక్తపోటుతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను మంచి మంచివి చూపించుకోతున్నాను. మీరు ఇవి చేసుకున్నారంటే అంటే నేను ఆసనాస్ చేసుకోవద్దని చెప్పను. ఆసనాస్ మీరు చాలా స్లోగా వేయాలి. కానీ రక్తపోటుతో బాధపడే వాళ్ళకి ఆసనాల కంటే మనకి ప్రాణాయామాస్, మెడిటేషన్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నేను టీచ్ చేసే వాళ్ళలో కూడా చాలా మందికి చూసాను. నేను టీచ్ చేసేటప్పుడు వాళ్ళకి నా క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి యోగా ముందు, యోగా తర్వాత నేను బ్లడ్ ప్రెషరు, రక్తపోటు చెక్ కూడా చేస్తాను నేను. ఆ చెక్ చేసినప్పుడు మనం పరీక్ష చేసామంటే దానికి మించింది లేదు కదా. అంటే నేను ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది నేను చాలా మందికి పరీక్ష చేసి చూసిన తర్వాతే నేను మీకు ఈ విభాగం అనేది చేస్తున్నాను అనమాట. అందుకని నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. మీరు కూడా మీకు ఊరికే సడన్ గా బ్లడ్ ప్రెషర్ హై లో వస్తుంది అనుకోండి, అలాగే మీకు అనాక్సైటీ, యాంగర్నెస్, మన శరీరంలో ఎలా రక్త ప్రసరణ జరుగుతుందో ఆ రక్త ప్రసరణ అనేది బాగా ఫాస్ట్గా జరిగింది అనుకోండి, అది హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ రక్త ప్రసరణ మన బాడీలో స్లోగా జరిగింది అనుకోండి, లో లెవెల్కి వెళ్ళిపోతుంది. అదే దాంట్లో ఇంకా అంత ఏం లేదు. కానీ ఆ పేరనగానే అందరు భయపడతారు, మీరు డైరెక్ట్గా మెడిసిన్స్ వేసేసుకుంటారు. అలా కాదండి. మీరు ఏం చేస్తారు, మనకి యోగాలో చాలా మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయన్నమాట. మీరు అది చెక్ చేసుకోవాలి. మీరు యోగా ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని అడిగి మీకు సంబంధించిన యోగా అంటే మీరు అందరూ చేసేవి కాదండి. ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లంకి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది యోగాలో, థెరపీ యోగాలో ఉందన్నమాట. అది మనము మీకు బాగా యోగా నాలెడ్జ్ ఉన్న గురువుల దగ్గర నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుంది. నేను చేస్తున్నా కానీ నాకేం బెనిఫిట్స్ రాలేదంటే మీరు చేస్తున్న దాంట్లో ఏదో మిస్టేక్ చేస్తున్నారని మీరు అది ఆలోచించుకొని చక్కగా మంచి నాలెడ్జ్ ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారంటే అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట మీ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్. ఈ భాగంలో చేసేది మాత్రం నేను చాలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యి చేస్తేనే దానికి మనం మంచిది అందరికి ఎక్స్ప్లెయిన్ చేసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం రక్తపోటుతో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి యోగా అవసరమో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా మీరు నిటారుగా కూర్చోండి. మీరు చక్కగా సుఖాసనంలో కూర్చోండి. నేను సుఖాసనం ఇంతకుముందు కూడా చెప్పాను. చూడండి, రెండు కాళ్ళు సింపుల్ గా మనం మడుచుకొని కూర్చోడాన్ని సుఖాసనం అంటారు. ఇలా కూర్చున్నప్పుడు మీ శరీరం ఇలా నిటారుగా పెట్టుకోవాలి. మీ నడుము చాలా నిటారుగా ఉండాలి, తల నిటారుగా ఉండాలి. ఇలా కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక 5-10 సెకండ్ల వరకు ఈ ధ్యాన ముద్రలో కూర్చోండి. మీరు ఇలా కూర్చున్నప్పుడు ఏమన్నా మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు, చాంటింగ్ పెట్టుకోవచ్చు. ఇలా ధ్యాన ముద్రలో కూర్చొని మీ శరీరం మీద దృష్టి పెట్టుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండండి. ఇలా ఒక 5-10 సెకండ్లు చేయండి. ఇలా 5-10 సెకండ్లు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు కళ్ళేమి తెరవద్దు. తెరవకుండానే ఇలా కూర్చుని ఉన్నప్పుడే తర్వాత ఏం చేస్తారు, మీ 2 అరిచేతుల్ని కలిపి పెట్టుకోండి. ఇలా మళ్ళా మీరు నిర్మలమైన ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ స్థితిలోంచి మీరు అలాగే మీ దృష్టి అంతా మీ శ్వాస మీద పెట్టుకోండి. ఇది ఒక రకమైన మెడిటేషన్ మీకు నేను ఇస్తుంది. ఇప్పుడు మీ దృష్టి అంతా మీ శ్వాస మీద పెట్టుకోండి. మీరు శ్వాస చాలా కొంచెం స్పీడ్గా చేస్తున్నట్లయితే దాన్ని నియంత్రించుకుంటూ స్లోగా చేయండి. స్లోగా చేస్తున్నప్పుడు ఇలా మీరు ఈ అరచేతులను 2 కలిపి పెట్టుకొని మీ వేళ్ళని మీ చేతుల మీదకి మడుచుకొని మీరు చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ మోచేతుల్ని మీ చేతులంతా మీ భుజాలంతా హైట్లోకి పైకి లేపుకోండి. ఇలా లేపుకొని మీరు ఏం చేస్తారు, మీకు మీరు నియంత్రించుకుంటూ మీ దృష్టిని మీ శరీరం మీద పెట్టుకొని నెమ్మదిగా మీ దృష్టిని మీ శరీరం మీద నుంచి మీ శ్వాస మీద దృష్టి పెట్టుకొని ఈ స్థితిలో మీ శరీరం మీద కూడా దృష్టి పెట్టుకోండి. నెమ్మదిగా శ్వాస మీద నుంచి శరీరం మీదకి దృష్టి తెస్తూ మీరు ఏదైతే మ్యూజిక్ సెట్ చేసుకున్నారో దాని మీద మీరు దృష్టి పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు ఈ స్థితిలో ఒక 20-30 సెకండ్లు ఉన్నారంటే మీకు ఏదైతే రక్త ప్రసరణ అనేది ఎంత వేగంగా జరగాలో అంత వేగంగా జరుగుతుంది. ఎక్కువ తక్కువ అవ్వదు అసలు. అలాగే నెమ్మదిగా మీ చేతుల్ని ఇలా పెట్టుకొని
అరచేతులు రెండు కలిపి పెట్టుకొని మీరు ఈ బొటన వేలిని మీ అరచేతుల్లోకి మడుచుకొని పెట్టుకోవాలి. ఇలా గాలి పీలుస్తూ వదిలేస్తూ ఒక 20 నుంచి 30 సెకండ్ల వరకు కూర్చోండి. ఇలా ఉన్నప్పుడు మీ దృష్టి అంతా మీ శరీరం మీద ఉండాలి. శ్వాసని మీరు చాలా నెమ్మదిగా శ్వాసిస్తూ ఉన్నారనుకోండి, ఎక్సేల్ ఇన్హేల్ అనేది మీరు చాలా నెమ్మదిగా చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీ రక్త ప్రసరణ అనేది మళ్ళా మీకు ఎంత వేగవంతంగా ఉండాలో అంత వేగవంతంగానే క్రమబద్ధీకరణ జరుగుతుంది. అంతేకాని మీకు పెరిగిపోవడం మళ్ళీ తగ్గిపోవడం ఇలాంటివి జరగవు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మీకు ఏంటంటే మీ స్ట్రెస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారు, మీ చేతుల్ని మీ మోకాళ్ళ మీద పెట్టుకొని చక్కగా మీ అరచేతుల్ని ఆకాశం వైపు తిప్పి పెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. ఇదంతా మీలో మీరు ఉండడం అంటే ఇదే. కళ్ళు మూసుకొని మీలో మీరు గడుపుకుంటూ ఉన్నారనుకోండి, మీకు బయట ప్రపంచంతో వచ్చిన స్ట్రెస్ అంతా ఇక్కడ తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు. అలాంటప్పుడు మీ చెవులు బయటవి మీ సౌండ్స్ ద్వారా మీ చెవుల్లోకి వచ్చి మీ లోపలికి వస్తాయి. అందుకని మీ దృష్టి మీ శరీరం మీద మీ శ్వాస మీద పెట్టుకున్నారంటే మీ చెవులకి ఏం వినిపించినా అది మీ లోపల వరకు రాదు. గాలి పీలుస్తూ వదిలేస్తూ చక్కగా ఈ స్థితిలో ఒక 20 నుంచి 30 సెకండ్ల వరకు కూర్చోండి. చూసారు కదండి. ఇప్పుడు నెమ్మదిగా మీరు మీ అరిచేతుల్ని కదిలించుకొని ఇలా రబ్ చేసుకొని ఇక్కడ వచ్చే ఉష్ణాన్ని మీ ముఖానికి శరీరానికి శరీరం అంతా ఇచ్చుకున్న తర్వాత నెమ్మదిగా మీ అరిచేతుల్ని మీ ముఖానికి ఎదురుగా పెట్టుకొని కళ్ళు తెరుచుకొని మీ అరచేతుల వైపు చూసుకోండి. మీరు ఎన్ని ఆసనాలు చేసినా కానీ మీకు రక్తపోటుతో బాధపడే వాళ్ళకి ఇలాంటివి చేస్తే మీకు వెంటనే మీ బ్లడ్ ప్రెషర్ అనేది మళ్ళీ నార్మల్ స్థితికి క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. మీరు ఆసనాలు వేస్తే ఆసనాల్లో వచ్చే ఏదైతే అలసట ఉందో అది కూడా మీకు మీ హార్ట్ మీద మీ రక్తనాళాల మీద పడుతుంది. అందుకే ఎవరికైతే రక్తపోటు ఉందో హైలో ఏది ఉన్నా సరే మీరు ఇలాంటివి కొన్ని రోజులు చెయ్యండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. చెయ్యక ముందు మీరు చెక్ చేసుకోండి, చేశాక చెక్ చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీకు ఏది ఉపయోగపడుతుందో అది మీరు చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. చూసారు కదండి. ఇలాంటి మంచివన్నీ దివ్య సంజీవినిలోనే దొరుకుతాయి. దివ్య సంజీవిని ఛానల్ని మీరు అలాగే ఫాలో అవుతూ ఉండండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.